ఆలస్యమైంది. గీతాదేవి గారిని కేక్ కట్ చేయమని. షూర్. గీత, గీతాదేవి పర్వాలేదు, ఆ కేక్ కొయ్యొద్దు. ఆహా, గీతాదేవి గారు ఆ పిక్చర్ మాత్రం కానీ కొయ్యండి. వాడు మాట్లాడమద్దు, ఆ కేక్ కొయ్యొద్దు. గీతాదేవి గారు వద్దు. వద్దమ్మా, నువ్వు కొయ్యద్దు. కేక్ కొయ్యండి. వద్దు, వాడు మాటలు వినొద్దు. గీతాదేవి గారు కొయ్యొద్దు ఆ కేకు. ఆ కేక్ కోసి తీరాలి. బట్ట బయలేంద్రా సన్నాసి. చూడు, సుందరం గడి పని నువ్వు చూడు. కేసు సంగతి నేను చూస్తాను. ఓకే బాస్. ఆనకల్లో పుడకలా వచ్చి నా ప్రాణంతో పాటు చేస్తావా నువ్వు? నువ్వా ఇచ్చేసింది? ఈ హనుమంతుడి చేతుల్లో తప్పించుకోలేదు.
నీ అందంతో ఇన్నాళ్ళు ఆటలాడావు. ఈ దెబ్బతో నీ అందము ఉండదు, నువ్వు ఉండవు. Lights on. Hands up. Give it to me. Arrest him. అవునండి, రాజా మర్డర్ చేయలేదని తెలుస్తూనే ఉంది. కానీ తానే చేశాను ఒప్పుకుంటుంటే మనం ఏం చేయగలం చెప్పండి. రాజా, ఏమిట్రా ఇది? ఎవరూ చేసిన హత్య నేనెత్తిన ఎందుకు వేసుకుంటున్నావు? నీకేమైనా జరిగితే నేనేమైపోతానో ఆలోచించావా? అసలు అక్కడ ఏం జరిగిందో మన లాయర్ గారికి చెప్పరా? చెప్పు బాబు, నువ్వు ఈ హత్య చెయ్యలేదని చెప్పు బాబు. ఈ హత్య నేనే చేశాను బాబు. నువ్వు కావాలని అబద్ధం ఆడుతున్నావు. అవును, కావాలని. అది మీకోసం. నా కోసమా? అవును. తండ్రి కొడుకు ఆస్తికే కాదు, అప్పులకు కూడా వారసుడే. తండ్రి చేసిన పుణ్యాలకైనా కాదు, పాపాలను కూడా పంచుకోవాలి. మీరు గీతం చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తంగా నాన్న, మీ కన్న కొడుకునైనా నేను ఆత్మార్పణ చేసుకుంటేనే గాని ఆమె గుండెల్లో మండే పగ చల్లారు. ఇదే దీనికి పరిష్కారం. ఇక నన్ను చావలవండి బాబు. మిస్టర్ రాజా, నవంబర్ 3వ తేదీ రాత్రి 12:25 నాగులనే వ్యక్తిని నీవు పిస్టల్తో కాల్చి చంపావని, ఆ నేరాన్ని స్వయంగా ఒప్పుకున్నావని పోలీసు వారి ఛార్జ్ షీట్లో ఉంది. అది నువ్వు బుద్ధిపూర్వకంగా చేసిందేనా, లేక ఏదైనా ఒత్తిడి వల్ల కానీ నిస్సహాయ స్థితిలో కానీ చెప్పావా? లేదు, బుద్ధిపూర్వకంగానే సరైన స్థితిలోనే ఆ స్టేట్మెంట్ ఇచ్చాను. నేరాన్ని ఒప్పుకుంటున్నాను. యువర్ ఆనర్, అది అబద్ధం. వేలి ముద్రల ఎక్స్పర్ట్ రిపోర్ట్ ప్రకారం ఆ పిస్టల్ మీద రాజా వేళ్ల గుర్తులే కాకుండా గీత మరికొందరు వేళ్ల గుర్తులు కూడా ఉన్నాయి. రాజా వాటిని తుడిచివేసే ప్రయత్నం కూడా చేసినట్టుంది. అంటే ఎవరో పిస్టల్ పేల్చిన తర్వాత దాన్ని రాజా తీసుకుని ఆ గుర్తులు చెరపడానికి ప్రయత్నించాడు. సార్, నాగుల్ని చంపింది నేను, గీత కాదు. గీత నా భార్య. ఆమెను రక్షించవలసిన బాధ్యత నాకుంది. ఆ సందర్భంగానే కాల్చాను. యువర్ ఆనర్, రాజా తన భార్యను రక్షించుకోవడం వరకే పరిమితం కావాలి కానీ హత్యను తన మీద వేసుకోవడానికి చట్టం అంగీకరించదు. పొరపాటు. ఒకరి నేరాన్ని నేనే నెత్తిన వేసుకోవడం లేదు. హత్య చేసింది నేనే. యువర్ ఆనర్, ఒకసారి కాదు 100 సార్లు చెప్తాను, హంతకుణ్ణి నేనే. కాదు, అది అబద్ధం. అతను చంపింది నేనే. అవును, నాగును చంపింది నేనే హత్య చేసింది. ఆ బోన్లో నిలబడి చెప్పండి. ప్లీజ్ కూర్చో. బాబాయ్, నన్ను వెళ్ళనివ్వు. యువర్ ఆనర్, నేను రాజా భార్యని. ఆయన నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. ఆ కారణంగానే నేను చేసిన నేరాన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు. యువర్ ఆనర్, అంత అబద్ధం. కాదు, నిజం యువర్ ఆనర్. గీత, వాట్ ఆర్ యు డూయింగ్? ప్లీజ్ ఆర్గ్యూ. యువర్ ఆనర్, గీత రాజా భార్య. అది అందరికీ తెలిసిన విషయం. రాజా తనని ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆమె చెబుతోంది. ఆ కారణంగానే జరిగిన నేరాన్ని తనపై వేసుకుంటోంది. యువర్ ఆనర్, న్యాయం ఎప్పుడూ జరిగిన సంఘటనలు, సాక్ష్యాల్ని బట్టి నిర్ణయించాలి. ఇందులో ప్రేమాభిమానాలకు తావు ఉండకూడదు.
ది పాయింట్ ఈజ్ నోటెడ్. కేస్ అడ్జైన్డ్ ఫర్ ద డే. ఏమిటిది? నీకేమైనా మర్చిపోయిందా? మన ప్రతీకార శిఖరానికి ఇది ఆఖరి మెట్టు. నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు మీ అమ్మ ఎలా ఏడ్చిందో, నా భార్యాబిడ్డలకు దూరమైనప్పుడు నేను ఎలా ఏడ్చాను, అంతకంటే ఎక్కువగా ఈ శేఖరం కుమిలి కుమిలి ఏడవాలి, ఏడ్చి ఏడ్చి చావాలి. వాడు మనకు ఆ జన్మ శత్రువు అన్న సంగతి మర్చిపోయావా గీత? కానీ రాజా నా భర్త. మీరా ఇక్కడికి వచ్చారా? అవునమ్మా, రాజా లేని ఇల్లు నాకు నరకంలా ఉంది. ఆ ఇంట్లోని ప్రతి వస్తువు రాజాని నాకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రతిదీ రాజా ఏది, రాజా ఎక్కడా అని అడుగుతున్నట్టే ఉంది. నీకు తెలియదమ్మా, తల్లి లేని నా రాజాని పువ్వుల్లో పెట్టి పెంచాను. వాణ్ణి చూసుకునే ఇన్నాళ్ళు బ్రతికాను. వాడేం చేసినా నేను కాదనలేదు. కానీ నిన్నొక్కదాన్నే కాదన్నా. ఇంటి కోడలుగా వచ్చిన లక్ష్మిని గెంటి వేశాను. నీకన్నీ అన్యాయాలే చేశానమ్మా. ఆనాడు నిన్ను నీ తల్లిని వేరు చేశాను. నిన్ను నీ భర్తను వేరు చేయబోయాను. అందుకేనేమో భగవంతుడు ఈనాడు నన్ను నా బిడ్డను వేరు చేస్తున్నాడమ్మా. ఇక రాజా రాడు. ఈ శిక్ష నుండి తప్పించుకుని ఇంటికి రాలేదు. ఇక కొడుకైనా కోడలివైనా నువ్వే. అమ్మా, మన ఇంటికి వెళ్దాం అమ్మా. అవునమ్మా, ఇక నీలోనే నా రాజాను చూసుకుంటూ ఉంటానమ్మా. పద తల్లి. అమ్మా, పగ చేసిన పాపాన్ని ప్రేమ అనుభవిస్తుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు అమ్మా? ఎవరమ్మా? మా అమ్మ. ఏదమ్మా? సుందరం, శేఖరం, శేఖరం, రా శేఖరం, రా. ఇంతకాలానికి వచ్చావు, చాలా సంతోషం. కష్టకాలంలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు కదూ. అలా అనుకునే నీ కోసం నా వయస్సంతా జైల్లో గడిపాను. కానీ నువ్వేం చేశావు? ఏం చేశావు? నన్ను మోసం చేశావు. స్నేహానికే కొత్త అర్థాన్ని చెప్పావు. నేను ఇప్పుడు చచ్చున్నాను. ఇంకా ఎందుకు నన్ను అవమానిస్తావు? నీకు మానం అంటూ ఒకటి ఉంటే కదరా అవమానం పొందడానికి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే బేరగాడివి నువ్వు. నీ కొడుకు ఇప్పుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. గత్యంతరం లేక నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చావు. శేఖరం, స్నేహానికి నేను ఎంత ప్రాణం ఇస్తానో పగబడితే అలాగే ప్రాణాలు తీస్తాను. నీ కొడుకు మరణ శిక్ష అనుభవించవలసిందే. ఆ దిగులుతో నువ్వు జీవితాంతం కుళ్ళి కుళ్ళి చావవలసిందే. అప్పుడు గాని నా పగ చల్లారదు. ఎప్పుడో కాదు సుందరం, ఇప్పుడే అనుభవిస్తున్నాను. కానీ నేను ఇప్పుడు వచ్చింది నా స్వార్థంతో కాదు, నా కొడుకు ప్రాణాల కోసం కాదు. నేను స్నేహానికి ద్రోహం చేశాను, న్యాయాన్ని కాలదన్నాను. నిజమైన స్నేహానికి, న్యాయానికి, విధికి ఇంత దగ్గర సంబంధం ఉంటుందని ఇప్పుడే తెలుసుకోగలిగాను. కానీ సమయం మించిపోయింది. అదంతా గతం. మర్చిపో సుందరం. ఈ చేతిని 20 సంవత్సరాల క్రితం నా భార్య బిడ్డలకి అందించుంటే ఎంతో బాగుండేది. వాళ్ళను గాలిలో వదిలేశాం. వాళ్ళు ఎక్కడున్నారో తెలియక, వాళ్ళ ఆచూకీ తెలుసుకునే ఆధారమైనా లేక నేను ఎంత సతమతమయ్యాను. మర్చిపోని ఒక్క మాటని కలిగాం. కానీ నా భార్య బిడ్డలను తెచ్చివ్వగలవా?
వాళ్ళు ఎక్కడున్నారో చెప్పగలవా? ఆచూకీ ఇవ్వగలవా? సమాధానం చెప్పు. చెప్తాను సుందరం. అప్పుడు అలా పాపాన్ని మూటగట్టుకున్నాను. కానీ ఇప్పుడు దానికి పరిహారాన్ని నీ కూతురు ద్వారా రాబట్టుకున్నాను. కూతురు? అవును సుందరం. ఇదిగో చూడు. దురదృష్టం, నీ భార్య చనిపోయింది. మరి నా బిడ్డ ఉంది. ఇక్కడ శిఖరం, ఇక్కడ. ఏమిటి బాబాయ్? గీత, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చూసావా? లేదే. లేదా? ఇక్కడికి ఎవరు రాలేదు? ఎవరు బాబాయ్? అదేనమ్మా, ఈ ఫోటో తీసుకొచ్చిన అమ్మాయి. ఇది నాదే. నీదా? నీకెక్కడదమ్మా? ఎవరిచ్చారు? బాగుంది బాబాయ్. చిన్నప్పటి నుంచి ఇది నా దగ్గరే ఉంది. ఇది నేను, మా అమ్మ. నువ్వు? అవును బాబాయ్. ఏమిటిదంతా? అమ్మా గీత, ఇన్నాళ్ళు వెన్న ముద్దను చేతిలో పెట్టుకుని నేతి కోసం ఊరంతా వెతుకుతున్నాను. బాబాయ్ కాదమ్మా, నేను నీ తండ్రినమ్మా, కన్న తండ్రిని. పోలీసు రిపోర్టు ప్రకారం నాగులు హత్య కేసులో నువ్వే స్వయంగా హాజరై హత్యా నేరాన్ని అంగీకరించావని, 4 సంవత్సరాల క్రితం వజ్రాలను స్మగులు చేసిన నేరాన్ని కూడా ఒప్పుకున్నావని ఉన్నది. దానికి నీవేమైనా చెప్పుకుంటావా? ఈ 2 నేరాలను మనస్ఫూర్తిగా నేను అంగీకరిస్తున్నాను. నాగులు నా బిడ్డ గీతను చంపబోతుంటే ఆమెను రక్షించడం కోసం నేనే రివాల్వర్తో నాగుల్ని కాల్చి చంపాను. అక్రమంగా వజ్రాల వ్యాపారం చేసిన మాట కూడా నిజమే. ఈ 2 నేరాలకు కోర్టు వారు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. మొదట నాగులే హత్యకు పూనుకున్నాడని, ఆమె రక్షణకే నీవు కాల్చావని నమ్మి ఆ కేసులో నిన్ను వదిలివేస్తున్నాను. వజ్రాల అక్రమ వ్యాపారానికి 1 సంవత్సరం కఠిన శిక్ష, 20,000 జరిమానా విధిస్తున్నాను. ఆ జరిమానా చెల్లించని పక్షంలో చెల్లిస్తాం యువరానా. పిచ్చి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తావు? నేరం చేసిన తర్వాత శిక్ష అనుభవించక తప్పదు. అయినా ఎన్నాళ్ళు? 1 ఏడాదిగా. ఊరుకోమ్మా, ఊరుకో. నీకే ఉన్నా అదృష్టవంతురాలి. రాజా లాంటి భర్త దొరికాడు. అయినా పెళ్ళయిన తర్వాత ఆడపిల్లలకు తల్లిదండ్రుల మీద ఇంత మమకారం కూడదమ్మా. రాజా, గీత ఏం చేసినా నామూలంగానే. నన్ను మన్నించు బాబు. శేఖరం, సుందరం, బాధపడదు. ఇప్పుడు మనం వియ్యంకులు. వాళ్ళిద్దరూ ఒక బిడ్డను కనిస్తే మనం తాతలం అవుతాం. అప్పటికి నేను తిరిగి వచ్చేస్తాగా.